అవునా, ఓకే. పర్లేదు మేడం, ఫ్రీగా ఓపెన్ మేడం. 10th క్లాస్ చదువుకున్నారంటే బిజినెస్కి చాలా ఎక్కువ. నేను 10th క్లాస్ చదువుకున్నాను. ఈ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అండి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయింది మేడం. అంటే 21 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఉంది. ఈ కంపెనీ ద్వారా ఉద్దేశం ఏంటంటే మనిషి రోజువారీ జీవితంలో చాలా వరకు ప్రొడక్ట్స్ వాడతాడు. అలాంటి ప్రొడక్ట్స్ని ఈ కంపెనీ తయారు చేస్తుందండి. ఒక 400 నుంచి 450 రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. ఇందులో ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి, ఇంటికి సంబంధించినవి ఉంటాయి, ఒంటికి సంబంధించినవి ఉంటాయి, వ్యవసాయానికి సంబంధించినవి ఉంటాయి, అందానికి సంబంధించినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓవరాల్గా ఇప్పుడు మీరు కిరాణా షాప్కి కానీ, లేదా బ్యూటీ షాప్కి కానీ, డిమార్ట్కి కానీ, స్పెన్సర్స్కి కానీ, లేదంటే మోర్కి కానీ, లేదా డిపార్ట్మెంట్ స్టోర్కి కానీ వెళ్తే కొనుక్కుంటారు కదా, అవే ప్రొడక్ట్స్ ఇక్కడ కొనమంటున్నాం. ఎందుకు కొనమంటున్నాము అంటే కనుక ఈ రోజుల్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే మనం డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంట్లో మనం ఏం చూస్తున్నామంటే అనారోగ్యాలు అనేవి చూస్తున్నాం. మళ్ళీ ఆ అనారోగ్యాల నుంచి ప్రతి ఇంటిని ఆరోగ్యంగా మార్చాలంటే కనుక బయట మీరు ఏవైతే ప్రొడక్ట్స్ కొంటున్నారో ఆ బదులుగా వెస్టేజ్ కంపెనీలో కొనుక్కోమని చెప్తున్నాం. ఇప్పుడు ఆరోగ్యం మనిషికి ఎంతకాలం కావాలండి? బ్రతికినంతకాలం కావాలనుకుంటారు ఎవరైనా సరే. అంటే ఈ ప్రొడక్ట్స్ ఎంతకాలం కొనుక్కోవాలంటే బ్రతికినంతకాలం కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కోవాలి? ఆరోగ్యంగా ఉండడం కోసం కొనుక్కోవాలి. పోనీ ఇక్కడ మీకు అవసరం లేని ప్రొడక్ట్స్ నేనేం కొనమని చెప్పట్లే. మీ ఇంట్లో సబ్బు వాడతారు, పేస్ట్ వాడతారు, షాంపూ వాడతారు, టీ కాఫీ అన్నీ కొనుక్కుంటారు, వాడుకుంటారు. అవే ప్రొడక్ట్స్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ కొనుక్కుంటున్నాను. ఇంకా మీకు గ్యారంటీ ఏంటంటే బయటకు బదులు ఒక నెల ఇక్కడ కొనండి, వాడండి, బాగున్నాయి అంటేనే కొనసాగించండి. బాగోకపోతే మీరు బిజినెస్లో కొనసాగొద్దు. ఒకవేళ ఇప్పుడు డబ్బు విషయం పక్కన పెడితే ప్రొడక్ట్లే బాగోకపోతే ఆవిడ మిమ్మల్ని తీసుకురాదు, ఆవిడ కూడా ఇక్కడ ఉండదు. ఆవిడ మాకు తెలియని కూడా తెలియదు, ఎవరో వేరే పర్సన్ పరిచయం చేసేస్తే ఆయన ఇప్పుడు ఇక్కడ లేకపోయినా ఈవిడ మాత్రం ఇంకా అలా తిరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే ఏదో విధంగా నా వల్ల 10 మంది బాగుపడాలని చూస్తున్నారు. ఆవిడ తగ్గడం బట్టికి ఆవిడ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఆవిడ ఎదురుకు వచ్చింది. ఓకే, మనిషి జీవితంలో 2 భాగాలు ఉంటాయండి. ఒకటో భాగం ఏంటంటే ఆరోగ్యం, రెండో భాగం ఏంటి అంటే కనుక మనిషి బ్రతకాలంటే ఆరోగ్యంతో పాటు మనిషికి ఏం కావాలంటే ఆదాయం కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ ఆయన గారు ఫారెన్ వెళ్ళారంటే దేనికోసం వెళ్ళారు? ఆదాయం కోసం వెళ్ళారు. అదే ఇక్కడ ఉండి ఆ డబ్బులు ఎక్కడ వస్తున్నాయి అనుకోండి, ఫారెన్ ఎందుకు వెళ్తారు? ఇక్కడే ఉంటారు. కానీ మన ఉద్దేశం ఏంటంటే మనం ఉన్న స్థానంలోనే మనం ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం మనం ఉన్న దగ్గరే క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం ఉన్న దగ్గరే సొంతంగా మనం డబ్బులు సంపాదించుకునేలాంటి మార్గాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనలాంటి వాళ్ళు ఫారెన్స్ కానీ ఇంకో దగ్గరికి హైదరాబాద్, ముంబైలో పనిచేస్తాం. కానీ గుజరాతీలని, మార్వాడీలని చూడండి, దేశం దాటిన వాళ్ళు ఒక్కరు ఉంటారు. వాళ్ళు ఎవరు జాబులు కూడా చేయరు, వాళ్ళందరూ వ్యాపారం చేస్తారు. ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉంటుందంటే వ్యాపారంలో ఉంటుందండి. అందుకనే ఈ వెస్టేజ్ అనేటువంటి వ్యాపారం మీరు కనుక తీసుకుంటే మీ లైఫ్లో ఇక్కడ మీకు ఏం సొంతం అవుతుందంటే ఆరోగ్యము, రెండోది ఏంటంటే ఆదాయం వస్తుంది. అయితే మరి బిజినెస్ని మీరు జాయిన్ అవ్వాలంటే ఎలా అంటే కనుక ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, మీరని కదండి. జాయిన్ అవ్వడానికి డబ్బులు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదండి, ఫ్రీ, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు జాయిన్ అయ్యారని ఎలా మీకు తెలుస్తుంది అంటే కనుక ఈ కంపెనీ మీ మొబైల్ నెంబర్కి ఒక ఐడి నెంబరు, ఒక పాస్వర్డ్, మొబైల్ నెంబర్ మెసేజ్ పంపిస్తుందండి. ఈ ఐడి నెంబరు, పాస్వర్డ్ వచ్చిందంటే ఈ కంపెనీ ద్వారా మీ జీవితంలో మీకు ఏం కావాలో వాటన్నింటినీ 9 రకాల ఆదాయాలని చెప్పి 9 రకాల ఇన్కమ్స్ రూపంలో మనకి ఇక్కడ కంపెనీ ఇస్తుందండి. అయితే వీటిని నేను షార్ట్కట్లో చెప్తాను, ఆరోగ్యం పరంగా, ఆదాయ పరంగా. ఓకేనండి. అంటే ఇందులో కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి. కానీ నేను అవన్నీ చెప్పట్లేదు. సింపుల్గా మీకు వస్తుందని చెప్పడానికి ముందు నాకు వస్తే మీకు చెప్పగలను. ఇప్పుడు నేను పాతబాజు ఒక బజాజ్ షోరూమ్ వెనకతల రెంట్కు ఉండేవాడిని. ఇదే లైన్లో కూడా ఈ సింహాచలం గారి ఇంటి పక్కన కూడా అద్దుకుండేవాడిని. ఈరోజు 60 లక్షలు పెట్టి అక్కడ స్థలం కొని ఇల్లు కట్టాను. ఇల్లు కొన్నాను అక్కడ 2 తొంగలలో దువ్వాళ్ళ స్థలం కొని ఇల్లు కట్టాను. నెలకి ఈరోజు నా ఇన్కమ్ యావరేజ్గా 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, ప్రతి నెల 5 లక్షలు యావరేజ్గా వస్తుందండి. దాంతోపాటుగా ఫస్ట్ కార్, స్విఫ్ట్ కార్ ఇచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ నేను తిరిగే కారు ఖరీదు ఏంటంటే 75 లక్షలు అండి. అంటే చూడండి, ఒక ప్లంబర్ పని చేసుకునే వ్యక్తి ఈరోజు మరి ఇంత ఇన్కమ్ బయట సంపాదించే అవకాశం ఉండదు కదండి. ప్లస్ నేను ఎక్కడికి పని చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక సిస్టమ్ని తయారు చేసుకున్నాను, నా సిస్టమ్ ద్వారాగా నాకు ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ నేను చేసే పని ఏంటంటే నా ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ నేను కొనుక్కుంటున్నాను అంతే. దేనికోసం కొనుక్కుంటున్నాను? ఆరోగ్యం కోసం, అంతే తప్ప అవసరం లేని ప్రొడక్ట్స్ కొనుక్కోవట్లేదు. మా ఇంట్లోకి ఏం కావాలో అవే కొనుక్కుంటున్నాను. దాంతోపాటుగా నేనేం చేశానంటే నాకు ఏదైతే ఆరోగ్యం వచ్చిందో ఈ ఆరోగ్యాన్ని 10 మందికి ఇవ్వడానికి నేను ఏం చేశానంటే టీం తయారు చేసుకున్నాను. ఆ టీంలో ఉన్న వాళ్ళు ప్రతి నెల నాలాగే వాళ్ళు కొనుక్కోవడం ద్వారా నాకు ఆదాయం వస్తుంది. ఆదాయం ఎంత వస్తుందంటే 5 లక్షలు. వచ్చే సంవత్సరం అయ్యేసరికి 10 లక్షలు అవుతుంది. ప్రతి నెల రెగ్యులర్గా వచ్చేస్తుంది. ఇది నాకు కాదు, అందరికీ వస్తుంది. ఎందుకంటే ఈ బిజినెస్లో చదువుకోలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది. స్కూల్లో ఆయాగా పనిచేసే ఒక ఆవిడ అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తే ఎంత వస్తుందంటే 5,000, 6,000 వస్తుంది. మరి ఈరోజు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి ఒక ఆవిడ నెలకి 4.5 లక్షలు వస్తుంది.
అలాగే విక్టోరియా సెల్వి అని చెప్పి హౌస్ వైఫ్ ఒక ఆవిడ, నెలకి 8 లక్షల ఇన్కమ్ వస్తుంది. అలాగే హైదరాబాద్లో ఒక మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైఫ్ పార్ట్ టైమ్గా బిజినెస్ స్టార్ట్ చేసింది, ఈరోజు నెలకి 20 లక్షలు సంపాదిస్తుంది. ఇలా ఎంతోమంది ఉన్నారు. నా పైన ఒక ఆయన ఉన్నాడు, టౌన్లో ఉంటాడు, నెలకు 13 లక్షలు వస్తుంది, 12-13 లక్షలు వస్తుంది. ఇలా వందలాది వేలాది మంది ఉంటారండి. అయితే ఇక్కడ మనకి అవన్నీ డబ్బు సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఆరోగ్యం. అంటే ఆరోగ్యం రావాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే వస్తువులు కొనుక్కొని వాడుకోవాలి. మరి బయట నెల డిమాండ్లో కొంటున్నారు కదండి, స్పెన్సర్లోనూ డిమాండ్లోనూ కిరాణా షాప్లో కొంటున్నారు కదా, ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ కొనుక్కోమంటున్నాం. కష్టమైన ఉందంటారా? అది కూడా బాగుందంటేనే కొనమంటున్నాం. ఒక నెల వాడండి, బాగోకపోతే వెనక తీసుకొచ్చి మీ డబ్బులు ఇచ్చేస్తాం, బాగుంటే కొనమంటున్నాం. అయితే కొనేటప్పుడు మనకి కరెక్ట్గా తెలిస్తే ఆఫర్లు మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఇందులో మనకి ఏంటంటే 3 ఆఫర్స్ ఉంటాయండి. కొనుక్కోవడంలో 3 ఆఫర్స్ ఉంటాయి, 3 ఉంటాయన్నమాట. ఒకటో ఆఫర్ పేరు ఏంటంటే రీటైల్ ఆఫర్ అంటారు. రీటైల్ ఆఫర్ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా వెస్టేజ్లో ఐడి నెంబర్ తీసుకుంటే వాళ్ళకి ఎంఆర్పి మీద 20 రూపాయలు తగ్గించిస్తారు. ఇప్పుడు 1000 రూపాయలు మన షాపుకి మీరు పట్టుకొస్తే మీరు ఇంటికి ఎన్ని వస్తువులు పట్టుకెళ్ళొచ్చు అంటే 1200. అంటే 1000కి ఎంత లాభం వచ్చింది మేడం? 200 వచ్చింది. ఓకేనండి, ఇది రీటైల్ ఆఫర్. ఇప్పుడు ఈ నెల కొన్నారు వస్తువులు, ప్రతి నెల కొనేవే కదండి, ఇది ప్రతి నెల కొంటాం కదా. అయిపోతే ప్రతి నెల కొనేదానికి ఇక్కడ 2వ ఆఫర్ ఉంటుంది. దీన్ని రీపర్చేజ్ ఆఫర్ అంటారు. రీపర్చేజ్ ఆఫరు కండిషన్ ఏంటి అంటే కనుక ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కోవాలి. ఇలా కొనుక్కుంటారంటే ఈ రీటైల్ ఆఫరు 20 ఇస్తారు, ప్లస్ రీపర్చేజ్ ఆఫర్ మళ్ళీ 10% ఇస్తారు. రెండు కలిపి మనకి ఎంత పర్సెంట్ అవుతుందండి? 30% అవుతుంది. ఇప్పుడు 1000 రూపాయలు పట్టుకొని షాప్కి వచ్చారనుకోండి, 30% అంటే మీకు 1300 రూపాయలు వస్తువులు వస్తాయి. అంటే 1000కి మీకు ఎంత లాభం వచ్చిందంటే 300 వచ్చిందండి. అంటే ఆన్ ది స్పాట్ కొనేటప్పుడే ప్రతి 1000 రూపాయలకి మనకి ఇక్కడ ఎంత వచ్చేస్తుందండి? 300 వచ్చేస్తుంది ప్రతి నెల. ఇప్పుడు మీ ఇంటికి తక్కువలో తక్కువ నెలంతా కొనుక్కునే వస్తువులను లెక్కెడితే ఎంత అవుతాయి అంటారు? నెలంతటికి సబ్బులు, పేస్టులు, షాంపూలు, పౌడరు, టీ, కాఫీ, వంట నూనె, బట్టలు ఉతుక్కునేవి, గిన్నెలు కడుక్కునేవి, అలాగే ఫ్లోర్ క్లీన్ చేసుకునేవి, టాయిలెట్ క్లీన్ చేసుకునేవి, ఇలా అన్నీ కలిపితే 3-4 వేలు అవుతాయి కదండి. అన్నీ కలిపితే కొన్ని యావరేజ్గా 3000 దాటితే కదా. ఓకేనండి, మరి దాంతోపాటుగా నెలసరికి లేడీకి వాడుకునేవి, ఇంట్లో కావాల్సిన అందానికి సంబంధించి చాలా ఉంటాయి. అన్నీ కలిపితే ఈజీగా 3000 అవుతాయి. డబ్బులు లేకపోతే కొనుక్కోలేరేమో, కానీ డబ్బులు ఉంటే మాత్రం 3000 దాటే కొంటారు. అలా ఇక్కడ ప్రతి నెల మీరు కొనే వస్తువులన్నీ ఇక్కడే కొంటానంటే ఇక్కడ ఒక ఆఫర్ ఉందండి. దీని పేరు ఏంటంటే సిఎన్సి ఆఫర్ అంటారు. ఈ ఆఫర్ కండిషన్ ఏంటంటే 100 పాయింట్లు కొనాలి. 100 పాయింట్లు అంటే ఎంత అంటే 3000 తగ్గకుండా కొనాలి. రూలింగ్ కాదండి, మీకు కావాలంటే. ఇది కంపెనీ ఏం చెప్తుందంటే 4 నెలలు కొనమంటుంది. ఎప్పుడు కొనమంటుందంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనమంటుంది. ఎలా కొంటానంటే ఈ 30 కాకుండా ఇంకో 30% 4 నెలల తర్వాత ఇస్తానంట. ఈ 30% ఎప్పుడు ఇస్తున్నారు? కొనేటప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇవి 1000కి ఈ 30% ఎప్పుడు ఇస్తారు? నెలకు 100 పాయింట్లు చొప్పున 4 నెలలు కొన్న తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను, బాగా అర్థమవుద్ది. నెలకు మీరు ఎంత కొనాలండి? 3000. ఎన్ని నెలలు కొనమంటున్నాం మనం ఇక్కడ? 4 నెలలు. 4 నెలలకి కొంటే మీరు ఎంత కొన్నారు? 12,000 కొన్నారు. ఇప్పుడు 12,000 కొనేటప్పుడు ప్రతి 1000కి కొనేటప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చేస్తున్నారు? 300. అంటే 12,000 మీరు కొన్నారంటే 12,300 ఆల్రెడీ మీకు ఫ్రీగా ఇచ్చి ఉంటారు కదండి. 12,300 అంటే ఎంత ఫ్రీగా ఇచ్చారు? 3,600 ఫ్రీగా ఇచ్చేసారు. ఇవి కొనేటప్పుడు ఇచ్చేసారు. ఇవి కాకుండా మేడం మరి కొన్న తర్వాత మళ్ళీ ఎంత పర్సెంట్ ఇస్తారు? నన్ను 30%. మళ్ళీ 30% ఎంత ఫ్రీగా ఇవ్వాలి 4 నెలల తర్వాత? 3,600. ఇవి కొనేటప్పుడు ఇచ్చారు, ఇవి 4 నెలలు కొన్న తర్వాత ఇచ్చారు. మొత్తం ఎంత అంటే 7,200 రూపాయలు వస్తువులు ఫ్రీగా వచ్చింది. మీరు కొన్నదంత అండి 12,000. మీకు ఫ్రీగా వెనక్కి ఇచ్చేసారంతా 7,200. అప్పుడు తీసేస్తే 7,200 వెనక్కి వచ్చేసాయి కాబట్టి ఇందులో తీసేస్తే మీరు ఎంత కొన్నట్టు 4,800కే కొన్నట్టు. అంటే ఎంత మార్జిన్ వచ్చిందంటే మనకి 60%. అంటే 100 రూపాయలు ఉన్న ఐటమ్ 40 రూపాయలకి ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆవిడకి రాసాం కదా, ఆవిడ రాసినవి కూడా అన్ని మీద రేట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆఫర్లో కొనుక్కుంటే సగం రేటుకి 40%కే కొనుక్కోవచ్చు. వాళ్ళు 60% తగ్గించారు. ఓకేనండి, ఇది ఓకేనండి. రండి సార్.